ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పుట్టింటికి వెళ్తుంటే సంతోషంగా ఉండాలి గాని అలా డల్గా ఉన్నావేంటి గంగా? నేను మా అమ్మ దగ్గరికి వెళ్తున్నందుకు నాకు సంతోషంగానే ఉంది, కానీ మీ అందరినీ వదిలేసి వెళ్ళాలంటేనే బెంగగా ఉంది. మాకు కూడా నువ్వు లేకపోతే చాలా బోర్ కొడుతుంది. కానీ ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం కదా, నువ్వు వెళ్ళక తప్పదు. అయినా నీతో పాటు అన్నయ్య కూడా వస్తున్నాడు కదా, ఇక మేమే గుర్తుకొస్తానులే. సార్ వస్తున్నారనే నా భయం కూడా. అక్కడ కూడా డిసిప్లైనింగ్ గా ఉండాలని రూలింగ్స్ పెడతారేమో. గంగనే వెళ్ళి రమ్మనాల్సింది పెదనాన్న. నాకు ఈరోజు సూపర్ మార్కెట్లో చాలా వర్క్ ఉంది. రుద్రా, సూపర్ మార్కెట్ పనులు నేను సూర్య చూసుకుంటాంలే. గంగతో నువ్వు వెళ్ళడం ముఖ్యం. అది కాదు బాబాయ్. రుద్రా, నిన్ను వెళ్లమనడానికి ఇంకో కారణం కూడా ఉంది. గంగని అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకుని వచ్చేశావు. తనిక్కడ నీతో మన కుటుంబంతో సంతోషంగానే ఉంది అని అక్కడ తన వాళ్ళందరికీ కూడా తెలియాలి కదా. మీరిద్దరూ వెళ్ళి కనిపిస్తే గంగ తల్లిదండ్రులకు కూడా సంతోషంగా ఉంటుంది. ఐ థింక్ రుద్ర వరింగ్ అబౌట్ బస్తీ. నో ఫెసిలిటీస్ కదా. అత్తయ్య చెప్తుంది నిజమే మావయ్య గారు. రుద్రబాబు గారు ఆ బస్తీలో ఆ మనుషులతో అడ్జస్ట్ కాలేరు, బాగా ఇబ్బంది పడతారు. అబ్బే, అలాంటి ఇబ్బంది ఉండదు. మా బస్తీలో ఆడంబరాలు లేకపోయినా సౌకర్యంగానే ఉంటుంది. సార్కి చల్లటి నీళ్లు కావాలంటే పద్దు వదిన వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, ఇన్స్టాల్మెంట్లో కొనుక్కుంది. సార్కి గాలి కావాలంటే శేఖరం బాబాయ్ వాళ్ళ ఇంట్లో కూలర్ ఉంది, వాళ్ళ ఇంట్లో ఆన్ చేస్తే వీధంతా గాలిస్తుంది. ఇక నిద్రపోవడానికి మెత్తటి పరుపు కావాలంటే గిరీశం అన్న ఇంట్లో కొత్త మంచం పరుపు ఉన్నాయి. సార్ కోసం అన్ని తీసుకొచ్చి మన ఇంట్లో ఎట్టేస్తా. అంతేలే, అక్కడొకటి అడుక్కొచ్చి అల్లుడి గారికి మర్యాద చేస్తారన్నమాట. బాగుంది, చాలా బాగుంది. గంగా, నువ్వు వాటి గురించి ఏం ఆలోచించకు. రుద్ర అభిమానాల్ని చూస్తాడు కానీ అసౌకర్యాల్ని కాదు. నువ్వు నీ ఇంట్లో ఎలా ఉంటావో తను కూడా అలానే ఉంటాడు. ఏ రుద్ర? ఓకే పెదనాన్న, బట్ వన్ థింగ్, అక్కడైనా కాస్త సైలెంట్గా ఉండమని చెప్పండి. డబ్బాలో రాళ్ళేసినట్టు గడగడగడ వాగుతూనే ఉంటుంది. ఇట్స్ ఇంపాసిబుల్ అన్నయ్య, నువ్వు అడ్జస్ట్ అవ్వాల్సిందే.